తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొన్న తరుణంలో కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మరొక శాసనసభ్యుడిపై స్పీకర్ తీర్పు చెప్పబోతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై ఉదయం 10:45 కంటే మరికొద్ది నిమిషాలను తీర్పు ఇవ్వబోతున్నారు స్పీకర్. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు రాగా వారిలో 7గురిపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఇక మిగిలింది సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి. తాజాగా సంజయ్ పై తీర్పు ఇస్తుండటంతో మిగతా 7గురిలా జగిత్యాల ఎమ్మెల్యేకు కూడా క్లీన్ చిట్ ఇస్తారా, అంటే ఓరటిస్తారా లేక ఇంకేదైనా నిర్ణయం ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఇచ్చిన పావుగంట తర్వాత నెక్స్ట్ కడియం శ్రీహరి పిటిషన్ పై విచారణ జరగబోతోంది. దానం నాగేంద్ర ఇప్పటికే విచారణకు వచ్చారు, వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఇవాళ ఏం జరగనుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక పక్క మున్సిపల్ హీట్ అయితే కనిపిస్తున్నప్పుడు ఇటుపక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆల్రెడీ 10 మందిలో 7గురికి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిరాయింపు జరగలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి వారు కూడా చెప్పారు. ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ మిగిలిన 3గురికి సంబంధించి ఏ విధమైన తీర్పు వస్తుందనేది ఈ రోజు సంజయ్కి సంబంధించి తీర్పు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ రోజు ఒకవైపు కడియం శ్రీహరి పిటిషన్ ని విచారించడంతో పాటు ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి పిటిషన్ పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇవ్వబోతున్నారు. ఆయన తీర్పు ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్టుగా జగిత్యాల రాజకీయాలు హాట్ గా మారాయి. నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ బీఫామ్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సంజయ్ వర్గానికి పెద్దపీట వేశారు. కేవలం 14 మాత్రమే జీవన్ రెడ్డి వర్గానికి బీఫామ్లు ఇచ్చారని చెప్పేసి జీవన్ రెడ్డి ఏకంగా ధర్నా చేసి ఒకవైపు ఇతర పార్టీకి వచ్చినటువంటి సంజయ్ కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడ్డది. దీంతో అతను పార్టీ ఫిరాయించినట్టుగా రీసెంట్ గా గాంధీ భవన్ లో మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో రివ్యూలో కూర్చోవడం, మరోవైపు స్థానికంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్పుకుంటూ ఉండడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెవెల్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఇటు పాటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిల పిటిషన్లను డిస్మిస్ చేస్తూ వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పేసి స్పీకర్ ఒకవైపు తన తీర్పులో చెప్పడం జరిగింది. స్పీకర్ ట్రిబ్యునల్ లో ఈ రోజు కడియం శ్రీహరి కూడా పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఆయన మీద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద కూడా ఫిర్యాదు చేశారు. ఈ రోజు అది కూడా విచారణకు రానున్నది. ఆ విచారణ కూడా ఈ రోజు కొనసాగనున్నది. ఇప్పటికే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఆ కడియం కావ్య నామినేషన్ పత్రాలపైన ప్రపోజల్ సంతకంలో కడియం శ్రీహరి సంతకం చేసినట్టుగా గుర్తించారు. ఏఐసిసి కార్యాలయానికి వెళ్లి రావడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్న లాంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా సేకరించి స్పీకర్ కు ఇప్పటికే అఫిడవిట్ అందజేసింది. ఈ రోజు కూడా తమ స్పీకర్ ట్రిబ్యునల్ విచారణలో కూడా మరిన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. మొత్తానికి అయితే ఇప్పుడు సంజయ్ కుమార్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. ఓవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించినటువంటి విచారణ రీసెంట్ గా మొదలైంది. ఆయన కూడా తన అఫిడవిట్ ను సమర్పించారు. ఆయన అడ్వకేట్ ద్వారా ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆ రోజు ఆధారాలు సమర్పించి స్పీకర్ ట్రిబ్యునల్ లో ఒకవైపు తన తరపున వాదనలు వినిపించారు. దీంతో ఇప్పుడు కడియం కావచ్చు, ఇటు దానం నాగేంద్ర కావచ్చు, తాము ఇంకా బీఆర్ఎస్ సభ్యులమే, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము, పార్టీ మమ్మల్ని ఏం సస్పెండ్ చేయలేదన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పీకర్ వద్ద చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఇటు కడియం శ్రీహరి విచారణ, మరోవైపు ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి ఆయన పిటిషన్ లో తుది తీర్పు ఈ రోజు అయితే స్పీకర్ ట్రిబ్యునల్ అయితే ఇవ్వనున్నది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.